బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిపబ్లిక్ డే రోజు జాతీయ భావాన్ని, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాల్సిన నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు జెండా నేనెగరేస్తానంటూ గొడవ పడ్డారు. జెండా పట్టుకుని ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ నేతల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా అరుణక్క నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల 3 ఎంపీటీసీ రవీందర్ తన ప్రాంతంలో కాకుండా మంచిర్యాల 2 ఎంపీటీసీ ప్రాంతంలో జెండా ఎగరవేయడానికి ప్రయత్నించారు. దీంతో మంచిర్యాల 2 ఎంపీటీసీ తిరుపతి రవీందర్ను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ ఇద్దరు నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై అదనపు సమాచారాన్ని మా రిపోర్టర్ అంజయ్ అందిస్తారు. అంజయ్, అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? చివరికి ఎవరో ఒకరైతే జెండా ఎగరవేశారా? స్థానికులు ఏమంటూ ఉన్నారు? ప్రధానంగా జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించాల్సిన ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు అరుణక్క నగర్ లో వివాదంగా మారినాయి. ఇద్దరు నాయకులు ఏదైతే అరుణక్క నగర్ లో ఎంపీటీసీ 3వ ఎంపీటీసీ రవీందర్, అదేవిధంగా 2వ ఎంపీటీసీ తిరుపతి మధ్య గొడవ జరిగింది. ఏదైతే తిరుపతి సంబంధించిన ప్రాంతంలో అరుణక్క నగర్ లో 2వ వార్డు, అదే తిరుపతికి సంబంధించిన ప్రాంతంలోకి 3వ వార్డుకు సంబంధించిన రవీందర్ ఎగురవేయడానికి వచ్చారు. దాంతో ఇద్దరి నాయకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వ్యక్తుల మధ్య కూడా తోపులాట జరిగింది. ఇదే క్రమంలో ఏదైతే దేశభక్తి గీతాన్ని, జాతీయ గీతాన్ని జనగణమన ఆలపించడం కూడా వివాదంగా మారింది. పూర్తి స్థాయిలో ఆలపించకుండానే జనగణమనకి జెండా వందనం కూడా జరిగింది. అయితే దీని మీద స్థానికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నాయకులు తామంటే తాము కొట్లాడుకొని చివరికి జాతీయ జెండాకు అవమానపరిచారు. వీరి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రమణ, ఓకే, ప్రజెంట్ పరిస్థితి ఏమిటి? వీళ్లపై ఏమైనా గ్రామస్తులు అసలు ఏమంటూ ఉన్నారు? గ్రామస్తుల వెర్షన్స్ ఎలా ఉన్నాయి? అలాగే లోకల్ గా ఉండే కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఇద్దరు నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు తాము పట్టు నిరూపించుకోవడానికి, ఒకరి ప్రాంతంలో ఒకరు నిరూపించుకోవడానికి ఈ జాతీయ ఏదైతే గణతంత్ర దినోత్సవాన్ని వేదిక చేసుకున్నారు. దీని మీద ఎవరైతే తిరుపతి, అదేవిధంగా రవీందర్ గాని ఒక సంయమనం పాటించి, శాంతియుతంగా వ్యవహరించి, హుందాతనాన్ని పాటించి జాతీయ జెండానికి గౌరవిస్తే బాగుండేది. ఇలాంటి ఎవరైతే నాయకులు హుందాతనం పాటించకుండా వివాదం చేసిండ్రో వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ జాతీయ జెండా యాక్ట్ ప్రకారం వీరి మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా దీని మీద జిల్లా యంత్రాంగం కూడా ఒక నివేదిక కోరినట్లు మనకు సమాచారం ఉంది. రమణ, ఓకే అంజయ్య, థ్యాంక్ యూ.